హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుంటాం. సార్, ఓవరాల్ టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకు ఇన్వెస్ట్మెంట్ అనేవారికి తక్కువ జీతం నుంచి పెద్ద ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తొందరపడుతుంటారు. దాని మీద పెట్టడం, దీని మీద పెట్టడం, తర్వాత లాస్ అవుతుంది. అసలు మీరు యాజ్ ఎ సిఏగా మీ సజెషన్స్ చెప్పండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఏంటి? ఏదైనా కానీ పెట్టుబడి అనేది జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ మనకు తిరిగి రావాలి. మనం బయట పెట్టిన డబ్బు తిరిగి రావాలి. పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా అత్యాశ, దురాశ ఉండదు. దాని ఇంగ్లీష్లో గ్రీడీ అంటారు అన్నమాట. అత్యాశ ఉండదు అంటే అధిక వడ్డీలు ఇస్తారని చెప్పి బ్యాంకులో డిపాజిట్, కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేయడం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ డిపాజిట్ చేయడం, అనాథరైజ్ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టడం కానీ అలాంటి ఎప్పటికీ చేయకూడదు. వడ్డీ అధిక వడ్డీ అని చూస్తే రిస్క్ ఎప్పటికి ఉంటుంది. కాబట్టి ఎప్పటికి కూడా మనకు పెట్టుబడికి రిస్క్ ఉండకూడదు. లాభం రాకపోయినా తక్కువైనా పర్లేదు కానీ రిస్క్ ఉండకూడదు. ఒకటి ఫస్ట్ మనం పెట్టుబడి ఏదైనా కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకుని, కానీ మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి ఎవరైనా కానీ ఊరికే రాదు. డబ్బు కష్టపడితేనే వస్తుంది. అది రిస్క్ తీసుకోవడమో కష్టపడమో ఏదో ఉంటే పెట్టుబడి పెడితేనే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ దాని పెట్టిన 3 ప్రికాషన్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మన డబ్బు సేఫ్ ఉండాలి, పెట్టుబడికి రిస్క్ ఉండదు. సెకండ్, థర్డ్, ఆదాయం రావాలి. మూడోది ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకోవాలి. మనకి ఇంకో దేనికైనా అవసరం ఉంటుంది, ఖర్చు మార్చుకోవడానికి కానీ, డబ్బు తీసుకుని ఇంకో పెట్టుకోవడానికి కానీ, పెట్టుబడిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మార్చుకోవడానికి అవకాశం ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టాలి. ఓకే. అంతేగాని మనకు అధిక ఆదాయం ఇస్తున్న వాళ్ళు ఎక్కువ ఆఫర్ ఇస్తుండ్రు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, టీవీలో ఛానల్లో వస్తుంది, యూట్యూబ్లో వచ్చింది అని చెప్పని పెడితే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే అధిక లాభం ఉంటుందో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ క్యారీస్ రివార్డ్. మనం ఎప్పుడైతే అత్యాశ పోతామో అధిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. లాభం వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, కానీ నష్టం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మన రిస్క్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. రిస్క్ని, సేఫ్టీని. మన పెట్టుబడిలో రిస్క్ తీసుకుంటే మొత్తం పోయినా పర్వాలేదు అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ వస్తే డబ్బులు రావచ్చు, కానీ రిస్క్ అట్లా ఉంటుంది. కాబట్టి మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అంటే రిస్క్ ఎంత తీసుకోవచ్చు, మనము లాభం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ విధంగా చూసుకుని పెట్టుబడి పెట్టాలి. చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ ఏదైనా కానీ. ఓకే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో చాలా వెరైటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే సార్? ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా, ప్రతి బ్యాంకులు కూడా, ఇప్పుడు అన్ని బ్యాంకులకు ఫండ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఫండ్స్. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, మన డబ్బు తీసుకొని వాళ్ళకి అడుగుతారు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సో మనం 10,000, 20,000, 30,000, 50,000 పెట్టిన అందరికీ కలిపితే 500 కోట్లు అయింది అనుకోండి. 500 కోట్లని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఒక పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. రిస్క్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇంత పెట్టుకోవడం, తర్వాత లో ప్రైస్ షేర్స్లో పెట్టుకోవడం, తర్వాత మంచి మార్కెట్లో మంచి ధర ఉన్న షేర్స్లో పెట్టుకోవడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ డిపాజిట్లు చేయడం. ఇలాంటి అన్నింటిలో వాళ్ళు ఏం చేసి స్ప్రెడ్ చేస్తారంటే అమౌంట్ 500 కోట్లని 3-4 రకాలు పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు ఎక్కడ లాభం వచ్చిన షేర్ మార్కెట్లో 20%, 25% పెట్టింది అనుకోండి. వాళ్ళు ఏం చేసిన లాభం ఎక్కడ వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి అమ్మేసి మళ్ళీ లాభం తక్కువ ఉన్న దాంట్లోకి వెళ్ళి అంటే తక్కువ పెరిగే అవకాశం ఉందని మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఒకవేళ మార్కెట్ స్టెబిలిటీ లేదనుకున్నప్పుడు ఈ మొత్తం షేర్ మార్కెట్కి వెళ్ళి మొత్తం తీసేసి డిపాజిట్లో పెడతారండి. ఓకే. అంటే చేంజ్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. అదే మనము మనమే స్వయంగా ఇండివిజువల్గా మన షేర్స్ మనమే బిజినెస్ చేసుకోవాలనుకుంటాం, మనమే పెట్టుబడి పెట్టాలనుకుంటాము, మనిషి మధ్య పెట్టుకోవాలనుకుంటే మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మన ఎన్నో డబ్బుతోటి షేర్స్లో పెట్టడమా, మ్యూచువల్ ఫండ్లో పెడితే వాళ్ళతో కలిసి ఉంటాం. వాళ్ళు మనం సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ కంపెనీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా లాభం కావచ్చు, నష్టం కావచ్చు. నష్టం చాలా తక్కువగా ఉన్నాయి, అన్ని లాభాలే ఉంటాయి కానీ తక్కువ ఉంటుంది అనమాట. దాని మీద జరిగే అవకాశం ఉంటుంది. లేదు మనం సొంతంగా తీసుకున్నాం అనుకోండి, సొంతంగా నిర్ణయం తీసుకుని దాన్ని కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. షేర్స్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, దేంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా తీసుకోవాలి. హైలీ రిస్క్ అన్నమాట. చాలా రిస్క్ ఉంటుంది. పోతే మనం 5 లక్షలు పోవచ్చు, లేకపోతే 5 లక్షలు రావచ్చు. ఇంకా అంటే 100% అటు ఇటు ఉంటుంది. ఎట్లాంటి రిస్క్ తీసుకోవడం చేయడం ఎప్పటికీ కూడా రిస్క్ తగ్గించుకోవాలనుకునేది ఒకటి. రిస్క్ అయినా పర్వాలేదు, నాకు ఎక్కువ లాభం కావాలనుకుంటే అట్లా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి రిస్క్ ఏమి ఉండదు కదా సార్? మ్యూచువల్ ఫండ్ ఎందుకంటే పెద్ద అమౌంట్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి
సైంటిఫిక్ అనాలిసిస్ ఉంటాయి కాబట్టి మనకు స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, ఈ కంపెనీ షేర్స్ ఎట్లా ఉన్నాయి, ఈ కంపెనీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, వీళ్ళు తయారు చేసే వస్తువులు ఏంటి, వీళ్ళకి మార్కెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకొని వాళ్ళు లోన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి, గత పర్ఫార్మెన్స్ ప్రాఫిట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ప్రాఫిట్ ఎట్లా ఉంది, సేల్స్ ఎట్లా పెరిగినాయి, ఇవన్నీ చూసుకొని పెట్టుబడి పెడతారనమాట పెట్టినప్పుడు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ రిస్క్ తక్కువ ఉంటుంది, ఉండదని చెప్పని తక్కువ ఉంటారు రిస్క్. కాబట్టి ఇంతవరకు మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళు నష్టపోయి చాలా తక్కువ, లాభం తక్కువ ఉంటుండొచ్చు కానీ నష్టపోయి చాలా తక్కువ. కానీ కొంత రిస్క్ తీసుకొని స్వయంగా తెలిసిన వాళ్ళు బిజినెస్ నేను సొంతంగా చేసుకుంటాను చేసుకోవచ్చు. జనరల్ మ్యూచువల్ ఫండ్ పెట్టేయడం మాత్రం ఫైనాన్షియల్ అసెట్స్ పెట్టారండి. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే షేర్స్ కావచ్చు, డిబెంచర్స్, బాండ్స్, డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ వీటిలో పెడతారంటారు ఎక్కువ. అదే ఫైనాన్షియల్ అసెట్స్లో పెడతారు, ప్రాపర్టీస్లో వీళ్ళు పెట్టారండి, ఓన్లీ ఫైనాన్షియల్ అసెట్స్లో పెట్టారనమాట. దానికంటే ఎనీ టైం మాకు దాని మీద ఇప్పుడు సంవత్సరం మొత్తం చూసిన తర్వాత వీళ్ళకి వచ్చిన లాభం మొత్తాన్ని యూనిట్ హోల్డర్ అంటారు అనమాట. సపోజ్ మనం ఒక 1000 రూపాయలు అంటే మనం ఒక యూనిట్ హోల్డర్ అంటారు. ఆ యూనిట్ హోల్డర్కు వచ్చిన లాభంలోకి వెళ్ళి ట్యాక్స్ రిపోర్ట్ తీసిన తర్వాత ఎంత సొంత లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. కొంచెం భవిష్యత్తు కోసం ఉంచుకొని రిస్క్ కోసం ఉంచుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అన్ని పెద్ద పెద్ద ఫండ్స్ అన్ని అట్లా జరుగుతుంటాయి. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా స్పెసిఫికేషన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ అని కొత్తగా వచ్చింది. HDFC మనం స్టార్ట్ చేసింది, SBI కూడా స్టార్ట్ చేస్తుంది. కొందరేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, కొందరేమో రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీలో పెడతారు, సోలార్ పవర్ కానీ, విండ్ మిల్స్ కానీ, హైడ్రో పవర్ కానీ పెట్టేవాళ్ళు ఉంటారు. కొందరేమో ఎయిర్పోర్ట్స్ దాంట్లో ఎయిర్పోర్ట్స్ సెక్టార్లో పెట్టే ఉంటారు, రైల్వేస్ మీద పెడతారు. ఎవరి ఇష్టం ఉన్న దాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నట్టు ఇప్పుడు. కాబట్టి స్పెసిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా స్పెసిఫిక్ వచ్చాయి అనమాట కొన్ని. ఇప్పుడు దాంట్లో కూడా మనం పెట్టుబడి పెడితే లాభం తక్కువ రావచ్చు, మన ఇష్టం అనమాట. కొందరికేమో రియల్ ఎస్టేట్ పెట్టాలంటే కొందరు డైరెక్ట్ పెట్టలేరు, 10,000 రియల్ ఎస్టేట్ కూడా లేరండి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఫండ్లో పెడతారండి. కొందరు ఏం చేస్తారు, ఎనర్జీ సెక్టార్లు పెట్టారు, గ్రీన్ ఎనర్జీ సెక్టార్లు పెట్టారని రీజనల్ రూరల్ ఎలక్ట్రిసిటీ బాండ్స్ అని దాంట్లో పెడతారు. కొందరు రైల్వేస్కి సపోర్ట్ చేయాలనుకున్న రైల్వే బాండ్స్లో పెడతారు. ఇట్లా అనమాట, ఎవరు ఇష్టమని వాటిలో పెడతారు. లేదు మనం మ్యూచువల్ ఫండ్లో పెడితే వాళ్ళు ఇష్టమైనది పెడితే ఇష్టమైనది పెట్టుకోవచ్చు. ఈ విధంగా అందరు కలిపి నడుస్తారు అనమాట. మనం స్పెసిఫైడ్ పెట్టుకోవచ్చు, కామన్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేసరికల్లా షేర్స్ ఎక్కువగా షేర్స్ మార్కెట్లో పెడతారు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది, కానీ లాభం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి రిస్క్ తీసుకు ఇప్పుడు ఇండియన్ మార్కెట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మార్కెట్ అప్కమింగ్లో ఉంది. ఇప్పుడు మంచిగా పెరిగే తక్కువ అవకాశం ఉంటాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు కూడా ఎక్కువగా ఇన్ఫ్రా బాండ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. భవిష్యత్తులో ఇన్ఫ్రా బాండ్స్ ఏదైతుందో గత 15-20 సంవత్సరాల బట్టి ఇన్ఫ్రా సెక్టర్కు చాలా మంది పెద్ద కంపెనీస్తో నష్టం చూస్తుంది అనమాట. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అంటే వాళ్ళకి పేమెంట్స్ లేట్గా రావడం, లేకపోతే వాళ్ళకి క్వాలిటీ లేకపోవడం, లేకపోతే వర్క్ లేట్ కావడం, ఇలాంటివన్నీ జరిగి కావడం వల్ల ప్రాజెక్టులు లేట్ అయినాయి. మళ్ళీ లోన్స్ బర్డెన్ కావడం, కాస్ట్ ఓవర్ టర్న్ కావడం, అది ఎక్కువ పెరగడం ఉంటాం. మన 10,000 కోట్లు అనుకుంటే 1,500 కోట్లు 2,000 కోట్లు అయ్యేసరికి ఇదే అది జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కఠినమైన నిర్ణయాల వల్ల టైం లోపల కంప్లీట్ కావాలా, నాణ్యత ఉండాలా, తర్వాత ఫైనాన్షియల్ ట్రబుల్ వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు ఫ్రీ కండిషన్ పెడతారనమాట. ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ విషయం ఉంది, వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా అది చూసినాకనే ఆ ప్రాజెక్ట్ ఇస్తారనమాట. అప్పుడు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు కాబట్టి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి, మళ్ళీ అంటే మనకు వేస్టేజ్ తక్కువగా ఉంది కాబట్టి లాభం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గత 15-20 సంవత్సరాలకి ఇప్పటికి తేడా అదన్నమాట. అంటే ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రైల్వేస్ కావచ్చు, పవర్ కావచ్చు, టెలికామ్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ లాభం పెరిగే అవకాశం. ఎందుకంటే తొందరగా కంప్లీట్ అవుతుంది, క్వాలిటీ ఉంటుంది, లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఈ 3 సంవత్సరాలు లాభం రావడం మొదలవుతుంది. అయినప్పుడు ప్రాఫిట్ పెరుగుతుంటారు. ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫ్రా బాండ్స్ పెట్టేటప్పుడు కూడా రిస్క్ తీసుకోవచ్చు. అదే మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టేటప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పెట్టాలనుకుంటే కొందరు బ్యాంకింగ్ సెక్టర్ పెట్టుకోవచ్చు, కొందరేమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెట్టాలనుకుంటారు. మొత్తం గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో చేర్చుకున్నాను దాంట్లో పెట్టుకునే అవకాశం స్పెసిఫైలు ఉన్నాయి. PSC కొత్త PSBs కూడా మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ PSS కూడా దాంట్లో కూడా పెట్టుకునే అవకాశం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్ అనేది మనం ఒక్కరే చేయలేం కాబట్టి మన డబ్బు ఇతరులు తెలివితేటలు
వాళ్ళు అనాలిసిస్ ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.